నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. పార్లమెంటు సమావేశాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా కార్మిక కర్షక వ్యతిరేక బిల్లులను ఆమోదించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1న ప్రారంభమయ్యాయి. తొలి రోజు నుండే అత్యంత దూకుడుగా కార్పొరేట్ అనుకూల మతతత్వ ఎజెండా అమలు చేయడమే లక్ష్యంగా సాగాయి. బీహార్ ఫలితాల ఊపుతో కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ చట్టాలను రద్దు చేసింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న కార్మిక కర్షక చట్టాలు సమగ్రమైనవని, సర్వ సమస్యలను పరిష్కరించేవి కాకపోయినా ఎంతో కొంత సంక్షేమానికి తోడ్పడేవని, 100 ఏళ్ల పైబడి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించేశారు. కోట్ల మంది గ్రామీణ కూలీల పని గ్యారంటీగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని పథకం స్థాయికి దిగజార్చారు. దేశ సైనిక ఆర్థిక రక్షణకు తోడ్పడిన అణు బీమా రంగాలలోకి 100% విదేశీ పెట్టుబడుల ప్రవేశానికి అనుమతులు ఇచ్చే బిల్లులను ఆమోదించారు. సెల్ ఫోన్ల ద్వారా వ్యక్తుల రహస్యాలను సేకరించేందుకు ఉద్దేశించిన సంచార్ సాధి బిల్లును తీసుకురావడానికి ప్రయత్నించి ప్రతిఘటనతో వెనక్కు తగ్గారు. 71 పాత చట్టాలను రద్దు చేసిన కేంద్రం సవరణ చేసే మరో బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం ఇంత బరితెగింపుగా నిర్ణయాలు తీసుకోవడానికి 2 అంశాలు దానికి తోడ్పడుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొదటిది ప్రజలను పక్కదారి పట్టించగలిగే మతతత్వం. 2 తాను ఏ నిర్ణయాలు చేసినా ప్రశ్నించకుండా బలపరిచే మిత్ర పార్టీలకు మద్దతు ఇస్తుందని విమర్శిస్తున్నారు. దేశం ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలు పార్లమెంటు సమావేశాలలో కనీస ప్రస్తావనకి కూడా రాలేదు. 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో అమలవుతున్న 2వ విడత ఓటర్ల జాబితా సవరణపై ప్రభుత్వం దాగుడుమూతలు ఆడింది అనే ఆరోపణలు ఉన్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాలను ఈసారి తలక్రిందులు చేసిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా కనీస వివరణ ఇవ్వడానికి కూడా కేంద్రం సిద్దం కాలేదని రాజకీయ వర్గాలలో టాక్ నడుస్తోంది. అంతేకాకుండా 2వ విడత సవరణ జరుగుతున్న రాష్ట్రాలలో సుమారుగా 11 కోట్ల మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదముందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనను పట్టించుకోలేదు. ప్రజాస్వామ్య సౌధానికి పునాది అయిన ఓటునే సర్బీటలు బారుస్తుందని, ఈ అంశాలపై చర్చ జరగకుండా తన సంఖ్య బలంతో బీజేపీ సభను అడ్డుకుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలకు కొద్ది రోజుల ముందు ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లు, రక్షణ వైఫల్యాలు, ఉగ్రవాద నిర్మూలనకు కేంద్రం చేపడుతున్న చర్యల గురించి పార్లమెంటుకు చెప్పాల్సిన బాధ్యతను కేంద్రం విస్మరించింది. అలాగే వికసిత భారత్ రాజధాని ఢిల్లీలోని ఒకరోజు నివసిస్తే కాలుష్యం వల్ల 15 సిగరెట్లు కాల్చినంతగా ఆరోగ్యం చెడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతటి కాలుష్యానికి కారణాలు ఏమిటి, దాని నివారణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటో, ప్రజలు ఏమి చేయాలో పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వం చెబుతుందని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. చరిత్రలో కని విని ఎరుగని విధంగా ఆసియా ఖండంలో ఏ దేశ కరెన్సీ లేని విధంగా డాలర్ విలువ సుమారుగా 91 రూపాయలకు పడిపోయింది. దీనివల్ల ముడి చమురు ధరలు పెరిగి నిత్యావసర సరుకుల ధరలతో పాటు చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడి అదనపు నిరుద్యోగం పెరుగుతోంది. ఇంతటి ముఖ్యమైన అంశం పార్లమెంటులో ప్రస్తావనకి కూడా రాలేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించి 5,000 విమాన సర్వీసులను రద్దు చేసి దేశ ప్రతిష్టను దిగజార్చిన ప్రైవేటు విమాన సర్వీసు ఇండిగో గురించి, H1B వీసా సుంకాల పెంపు, రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్న ట్రంప్ నిర్ణయాలపై చర్చ జరపకుండా ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. తమ మతతత్వ ఎజెండాకు అనుగుణంగా 150 ఏళ్ల నాటి వందే మాతరం గీతంపై చర్చ లేవదీసి ఆ ముసుగులో ప్రజా వ్యతిరేక బిల్లులను పార్లమెంటులో ఆమోదించుకున్నారు. స్వాతంత్రోద్యమంలో ఆ తరువాత కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను
నిర్దాక్షిణ్యంగా 4 కోట్లుగా మార్చివేశారు. కార్మికులను సులభంగా దోపిడీ చేసే కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం ఈ కోడ్లు తెచ్చారు. కార్మిక చట్టాల రద్దు గురించి పార్లమెంటులో చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుపట్టినా కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. ఈ కోడ్ల ప్రకారం దేశంలోని 70% పరిశ్రమల్లోని 74% కార్మికులకు ఎలాంటి చట్టబద్దమైన హక్కులు లేకుండా పోతున్నాయి. స్వదేశీ నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏలుబడిలో బ్రిటిష్ కాలం నాటి 12 గంటల పని విధానాన్ని అమలులోకి తెచ్చింది. కార్మికుల జన్మ హక్కుగా ఉన్న సమ్మె హక్కు ప్రమాదంలో పడింది. గతంలో జర్మనీ, ఇటలీ దేశాలలో ఫాసిస్టు పాలకులు చేసిన మొదటి పని కార్మిక సంఘాలను నిషేధించడం, వారి చట్టబద్ద హక్కులను కాలరాయడం. నేడు దేశంలో కూడా అదే తరహా విధానాలు అమలవుతున్నాయి. లో ప్రారంభించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ వ్యవసాయ కూలీలకు పనిని హక్కుగా ఇచ్చింది. ఆ హక్కును తొలగించి రాష్ట్రాలపై నిధుల భారం వేస్తూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్లును ఆమోదించారు. వారి మతతత్వ ఎజెండాకు అనుగుణంగానే పాత చట్టంలోని మహాత్మా గాంధీ పేరును తొలగించి రామ్ వచ్చేలా పేరు పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత 5 సంవత్సరాలుగా ఉపాధి చట్టానికి కేంద్రం నిధులు తగ్గిస్తూ వచ్చింది. 2020-21లో 1,11,170,000 కోట్లు ఉంటే 2024-25లో 86,000 కోట్లను కేటాయించారు. ఈ చట్టంలో అవినీతి జరుగుతోందని, వ్యవసాయ సమస్యలకు కారణమని, ఉచిత పథకాలు ఎంతకాలమని బీజేపీ నేతలు వారి అనుంగ మీడియా చాలా కాలంగా చేస్తున్న ప్రచారానికి తగ్గట్లుగానే కొత్త బిల్లును తెచ్చారు. 12.16 కోట్ల మంది గ్రామీణ పేదలకు ఇచ్చే ఈ అతి కొద్ది మొత్తమే అవినీతి అక్రమమైతే మోదీ 11 సంవత్సరాల పాలనలో కార్పొరేట్ కంపెనీలకు 17.2 లక్షల కోట్ల రుణాలను రద్దు చేయడాన్ని ఏమనాలి? ఇది కాక బ్యాంకుల్లో తీసుకున్న మరో 10 లక్షల కోట్లు చెల్లించకుండా మొండి బకాయిలుగా మార్చి బ్యాంకులను దివాలా తీయించారంటున్నారు. మన దేశంలో 1818లో మొట్టమొదటి జీవిత బీమా ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ కలకత్తాలో ఏర్పడింది. ఆ తర్వాత కాలంలో అనేక ప్రైవేటు బీమా కంపెనీలు వచ్చాయి. ప్రభుత్వ రంగంలో బీమా కంపెనీలు ఉండడం వల్ల ప్రజల సొమ్ముకు, దేశ ఆర్థిక వ్యవస్థకు భద్రత ఉంటుందని 1956లో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను జాతీయం చేశారు. అదే సంవత్సరం సెప్టెంబర్ 1న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రభుత్వ రంగంలో ఏర్పడింది. 98% క్లైమ్లను సకాలంలో అమలు చేసి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన బీమా కంపెనీగా ఎల్ఐసి అభివృద్ధి చెందింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం
సంవత్సరంలో 54.52 లక్షల కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉంది. ఈ రంగాన్ని కబ్జా చేయాలని చాలా కాలంగా దేశ విదేశీ బీమా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ రంగంలో 50% లోపు మాత్రమే ప్రైవేటు పెట్టుబడులు ఉండాలి అనే నిబంధనను క్రమంగా సవరిస్తూ 74% పెంచారు. ఇప్పుడు ఏకంగా 100% విదేశీ పెట్టుబడులకు అనుమతులిస్తూ మోదీ ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశాలలో బిల్ పాస్ చేసుకుంది. ఈ నిర్ణయం పాలసీదారుల వ్యక్తిగత గోప్యతకు, దేశ ఆర్థిక భద్రతకు అత్యంత ప్రమాదం. అలాగే 1962 నాటి అణుశక్తి, 2010 నాటి పౌర అణు నష్ట బాధ్యత చట్టాలను సవరిస్తూ ఈ పార్లమెంటులో బిల్లు ఆమోదించారు. అణుశక్తి వంటి వ్యూహాత్మక కీలక రంగంలోకి తమకిష్టమైన కార్పొరేట్ కంపెనీలకు అనుమతులు ఇచ్చి అణు రక్షణ, దేశ భద్రతను ప్రమాదంలో వేశారు. కొత్త బిల్లు ప్రకారం అణు రియాక్టర్ల వల్ల ప్రమాదం జరిగినప్పుడు పౌరులకు చెల్లించవలసిన నష్ట పరిహారం యజమానుల దయా దాక్షిణ్యాలకు వదిలేసింది. Application of incorrect exchange rate in the fixing the fees of overseas citizenship of India card scheme and irregularities in the setting up Indian Culture Center by Indian Mission at Washington and Paris pertaining to the Ministry of External Affairs. Sub-item 3, 38th report of committee 18th Lok Sabha on action taken by the government on observation of and recommendations contained in its 78th report 17th Lok Sabha on performance of audit of agriculture crop insurance schemes pertaining to the Ministry of Agriculture and Farmer Welfare. Thank you, sir. Statements by Ministers. Dr. L. Murugan ji. Respected Chairman, sir, with your kind